సో ఇక్కడ మనకి బాగా తెలిసిన ఒక ముఖ్యమైన వ్యక్తి ఉన్నారనమాట. అంజలి గారు. షీ ఈస్ వెరీ ఫేమస్ ఫ్రమ్ మొగలి రేకులు అనమాట. సో ఆవిడ కూడా ఒక స్టాల్ పెట్టారు. చూద్దాం స్టాల్ వెనకాల రీజన్స్ ఏంటో కనుక్కుందాం. హాయ్ అండి. హలో అండి. హౌ ఆర్ యూ? ఫైనల్లీ పట్టేశారు మీరు కెమెరాతో. చెప్పండి. సో అలా ఇలా దొరుకుద్ది అని చెప్పారు. అంటే ఎందుకేనా అయితే శ్రీ సత్య గారితోటి చందమామ ఫోటో షూట్స్ అన్నీ కూడా ఎందుకేనా? ఓకే, బాగున్నాయి. వాళ్ళిద్దరు షూట్ వెనక రహస్యం అదే. సో యాక్చువల్గా ఎప్పటి నుంచో నా డ్రీమ్ అనమాట. యాక్టింగ్ కంటే కూడా నాకు ఫ్యాషన్ డిజైనింగ్ అంటే చాలా ఇష్టము. కానీ అది అవ్వలేదు ఇన్ని రోజులు. బట్ సరే లేట్ చేస్తే ఇంకా లేట్ అవుతుంది, లెట్స్ గివ్ ఇట్ ఎ ట్రై అనిపించింది. సో అలా స్టార్ట్ చేసాం. లక్కీలీ స్టార్ట్ చేసిన ఒక 2 monthsలోనే చాలా చాలా మంచిగా పికప్ అయింది. ఓన్లీ ఆన్లైన్ స్టార్ట్ చేసామన్నమాట. అండ్ మన వాళ్ళందరికీ ఇప్పుడు షోస్కి కంటిన్యూస్గా చేస్తున్నాము. సో ఇది కూడా ఆర్డర్స్ బాగుంది, ఇది కూడా బాగుంది. కానీ ఎలా రీచ్ ఉంటుందో తెలియదు, ఆన్లైన్ కదా. డైరెక్ట్గా ఒకసారి ఇలాంటి ప్లేస్లో వస్తే బాగుంటుందని అనుకుని ఫస్ట్ టైం పెట్టాను. బట్ చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. మీరు చెప్పినట్టు సత్య అండ్ దాని రీల్స్ చాలా బాగా రీచ్ అయింది. సో నేను ఎప్పుడు మీతో ఎక్స్పెక్ట్ చేస్తాను చందమామని. ఎందుకంటే మీరు మొత్తం అంతా కూడా మీరు కానీ పవన్ గారు కానీ చందమామ కానీ ఒక్కటే మంచి ప్యాటర్న్లో ఒక ఫ్యామిలీకి ఇలాగ మేము రెడీ అవ్వాలని ఒక హింట్ని ఇస్తున్నట్టు ఉంటుంది. అదే సడన్గా సత్య గారు ఎందుకు వచ్చారు ఫ్రేమ్లోకి అని అనుకున్నా. బట్ ఈ రోజు తెలిసిందని రీజన్ సత్య గారే కాదు, ఇంకా చాలామంది స్టార్స్ రాబోతున్నారు ఆన్ బోర్డ్. కాకపోతే ఏంటంటే కంటిన్యూస్గా షూట్స్కి అండ్ ఆర్డర్స్ తీసుకోవడం వల్ల అవ్వట్లేదు. బట్ వెరీ సూన్ ఎక్స్పెక్ట్ చేయని స్టార్స్ కూడా ఆన్ బోర్డ్ అవ్వబోతున్నారు చందమామ డిజైనింగ్ స్టూడియోలో. సో 2 monthsలోనే మంచి ఇది వచ్చింది. చూద్దాం ఎలా ఉంటుందో ఇంకా. సో మీది స్టోర్ ఇక్కడ ఉన్న స్టాల్ కానీ మీ స్టోర్ కానీ మెయిన్ స్పెషాలిటీ ఏంటండి? యాక్చువల్లీ ఏంటంటే ఎప్పుడు చందమామ గారి డ్రెస్సెస్ అంటే చాలా ఇష్టం అందరికీ. ఎందుకంటే దానికి చిన్నప్పటి నుంచి దాన్ని అలా చూపించాను. సో చాలామంది మామ్స్ నాకు ఎప్పుడు మెసేజ్ చేస్తారు, అక్క ఇలాంటి డ్రెస్సింగ్ బాగుంటుంది కదా, ఇలాంటిది పెట్టచ్చు కదా అని చెప్పి. సో ఎవరికో చెప్పి చేయించడం ఎందుకు, మనకే అయితే ఆల్రెడీ మనకు ఒక ఐడియా ఉంటుంది. సో చేద్దాము అంటే చందమామ పేరుతో ఏదో ఒకటి స్టార్ట్ చేయాలనిపించింది. ఎండ్ ఆఫ్ ద డే మనము ఒకటి ఫుడ్, 2 బట్టలు. సో ఫుడ్ పెట్టలేను కదా, బట్టలనే స్టార్ట్ చేద్దాం అని చెప్పి స్టార్ట్ చేశాను. సో బట్టల గురించి మీకన్నా ఇంకెవ్వరికి బాగా తెలీదు. ఎందుకు అంటే బీయింగ్ సీరియల్ స్టార్స్ కానీ మూవీలో కానీ మీకు ఎన్నో రకాల డిఫరెంట్ వెరైటీస్ అన్నది మీరు ట్రై చేస్తూ ఉండాలి. అండ్ యూనిక్నెస్ చూపించాలి క్యారెక్టర్కి తగ్గట్టు. అది చాలా కష్టం. అంటే మీరు చాలా చాట్లకి వెళ్ళడము, ప్రొడక్ట్స్ తెచ్చుకోవడము, మళ్ళీ దాన్ని స్టిచ్చింగ్ చేయించుకోవడము క్యారెక్టర్కి తగ్గట్టు. సో అలాంటిది మీరే ఇప్పుడు స్టార్ట్ చేశారు కదా, ఇది ఎలా అనిపిస్తుంది? అమ్మో అనుకున్నంత ఈజీ అయితే కాదు, చాలా చాలా టఫే. ఎందుకంటే మనము డిజైనర్స్ చేసినప్పుడు ఇది కాదు అది కాదు అని చెప్తాము. బట్ లక్కీలీ ఫస్ట్ నుంచి నేనే నా డిజైన్స్ చేసుకున్నాను. రంగం కానీ ఎనీ డాన్స్ షో ఆర్ యాంకరింగ్ షో. బట్ ఇప్పుడు కొంచెం యూనిక్గా ఉండాలని నేను నా హస్బెండ్ ఇద్దరం బయటకు వెళ్ళి, ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా కొన్ని ఫ్యాబ్రిక్స్ మేము ఓన్గా మ్యానుఫ్యాక్చరింగ్ చేయించడము యూనిక్గా ఉండడం కోసము ఇలాంటి రీసెర్చ్ చాలా చేసాము. 2 months దీని మీదే ఉన్నాము. బట్ ఎంత తెచ్చుకున్నా ఎంత రెడీ అయినా ఎవ్రీడే మళ్ళీ షాపింగ్కి వెళ్ళాలి. బట్ మన విజన్ ఒకటి ఉంటుంది, మన ఎంప్లాయీస్ విజన్ ఒకటి ఉంటుంది. సో దట్ నేనే వెళ్ళి నేనే చేసేటప్పటికి చెప్పకూడదు భయ్యా, చాలా కష్టంగా ఉంది. ఇప్పటికి ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు మీ వర్క్ సంబంధించి? లేదండి, మేము చాలా చిన్నగా స్టార్ట్ చేసాం. అంటే ఎలా ఉంటుందో తెలీదు. హై సాలరీస్ ఎక్కువ మందిని పెట్టుకొని తీసేయడం కంటే తక్కువ మందితో విల్ స్టార్ట్అప్ అని చెప్పి ఒక 8 members స్టార్ట్ చేసాము ఒక 2 months బ్యాక్. ఇప్పుడు ఒక 12 members అయ్యారు. లెట్స్ సీ ఇంకా ఎలా ఉంటుందో అని చెప్పి. చందమామ స్టూడియోలో స్టార్టింగ్ ప్రైజెస్ ఎలా ఉంటాయి? లేదండి, అంటే అన్ని ఇప్పుడు యూనిక్ రేట్స్ అని ఏం కాదు, బయటతో కంపేర్ చేస్తే కొంచెం రీజనబుల్గానే ఉంటాయి. చాలామంది నన్ను అన్నారనమాట, ఈ ఫ్యాబ్రిక్ మేము వేరే చోట 40 ఎలా తీసుకున్నాము, మేము ఇక్కడ 12, 15 అంటే స్టార్టింగ్ రేంజ్ వచ్చేసి మనకి 3000 నుంచి కూడా ఉన్నాయండి. పట్టు 1 year బేబీకి పట్టు అని కాదు, ఆల్ కైండ్ ఆఫ్ డ్రెస్సెస్ చేస్తున్నాము. ఇప్పుడు షోస్కి మనం ఎలా చేస్తాము, అందరూ పట్టేసుకోరు అన్ని టైమ్స్లో. సో అన్నీ చేసిన. కాకపోతే నాకు ఒకటి అర్థమైంది ఏంటంటే ప్యూర్ ఇలాగే చేయాలి అని కాకుండా కొంచెం మనకి అందరూ కస్టమర్స్ కావాలంటే ప్యూర్లో కొంచెం సెమీ కూడా చేయొచ్చు అని. సో 3000 మినిమం కదండి అది ఎక్కడన్నా సరే. మిమ్మల్ని ఆడియన్స్ కానీ మీ ఫ్యాన్స్ కానీ ఎవరన్నా అప్రోచ్ అవ్వాలి త్రూ ఈ కలెక్షన్స్ అంటే ఒక్కసారి మాకు షార్ట్ అండ్ క్రిస్పీగా చెప్పేసేయండి. ఏం లేదండి, మీకు ఆన్లైన్లో ఇది ఓన్లీ ఆన్లైన్ స్టోరు. మన ఇన్స్టాగ్రామ్లో చందమామ డిజైనర్ స్టూడియో అని ఒక పేజ్ ఉంది, లేదా అంజలి అత్తోట నా పేజ్ ఉంది, మీరు మా చందమామ పేజ్ ఉంది. ఏ పేజ్లోకి వెళ్ళినా మా పేజ్ తెలిసిపోతుంది. సో అక్కడ మా కాంటాక్ట్ నెంబర్స్ ఉంటాయి. సో మేము ఇన్స్టాలో మెసేజ్ చేయొచ్చు, వాట్సాప్లో మెసేజ్ చేయొచ్చు. టీం ఎప్పుడు అవైలబుల్గా ఉంటుంది, షార్ట్ అండ్ స్వీట్గా.
థ్యాంక్ యూ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ షార్ట్ అండ్ స్వీట్. థ్యాంక్ యూ సో మచ్. నాకు ఒక్కసారి గారి నేనేంటి షూటింగ్ లేదు కదా అనుకున్నాను, కానీ ఈరోజు కూడా దొరికిపోయి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు మేము ఫస్ట్ టైం పెట్టాము, బట్ మీరు కూడా మమ్మల్ని చూపించి ఇంకొంచెం అందరికీ తెలిసేలా చేస్తున్నారు కాబట్టి, సో ఆంధ్రప్రభ ప్రేక్షకులందరికీ థ్యాంక్ యూ సో మచ్.